కుల వృత్తుల సంక్షేమానికి సర్కార్ భరోసా. మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అన్ని కుల వృత్తులను ప్రోత్సహించేలా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు చేపడుతున్నారని మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని నాయి బ్రాహ్మణ ఫంక్షన్ హాల్లో నాయి బ్రాహ్మణ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన కార్యవర్గం నాయి బ్రాహ్మణ సేవా సంఘం కార్యవర్గ సభ్యులకు చైర్పర్సన్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కుల సంఘాలను సమదృష్టితో చూస్తూ అన్ని వర్గాలను బలోపేతం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ప్రభుత్వం ప్రజల ఔన్నత్యాన్ని కాపాడుతూ సంఘాల బలోపేతానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తారని అన్నారు. పథకాల అమల్లో అన్ని కుల సంఘాలకు లబ్ధి చేకూరే విధంగా ప్రయత్నం చేస్తారని ఆమె పేర్కొన్నారు. నాయి బ్రాహ్మణ ఐక్యతగా ఉంటే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందవచ్చు అని మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి అన్నారు. అన్ని కుల వృత్తులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప సంకల్పంతో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. పూర్వీకులు ఎందుకంటే చాలా మంది యువత ఉన్నారు కాబట్టి చాలా మంది ఈ నోటీసులో ఉండకపోవచ్చు. అట్లాగే అతిథులు కూడా కొత్త జనరేషన్ కనుక వాళ్ళకు కూడా తెలియదు అసలు ఏం జరిగింది ఇక్కడ అనేది. పూర్వీకుల నుండి కూడా మరి మార్కెట్ బ్యాక్ సైడ్లో మా కమ్యూనిటీ అంతా కూడా అక్కడ ఉండేది. అప్పుడు చాలా వరకు కుటుంబాలన్నీ కూడా వ్యవసాయ ఆధారితం అంటే క్షౌర వృత్తే కాకుండా మరి వ్యవసాయ ఆధారిత గల కుటుంబాలు మావి. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా మా వ్యవసాయ భూములే. ఇవన్నీ ఇప్పుడు అవుట్ సైడ్స్కి వచ్చినాయి. ఆ రకంగా జీవన విధానం ఉన్నప్పుడు ఆనాడే అంటే సుమారు ఒక 70-80 సంవత్సరాల పూర్వం నుంచే నాయి బ్రాహ్మణ సంఘంలో ఒక ఐకమత్యము అనేది ఉండే. మరి అలాగే మా పూర్వీకులు మా తాతగారి నేతృత్వంలో అప్పుడే నెక్స్ట్ జనరేషన్కి అందాలి కాబట్టి యువకులు ముందుకు రావాలని చెప్పడం, దానిలో భాగంగా చాలామంది యువకులు ముందుకు వచ్చి మరి నాయకత్వం వాళ్ళ చేతిలో పెట్టడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే మన పూర్వీకులు ఏ సాంప్రదాయాలు పాటించారో మన కట్టుబాట్లతోని అన్య సమాజంలో మనం ఉండాల్సిన తీరుతెన్నులు, మర్యాదలు, సత్సంబంధాలు ఎలా ఉంచుకోవాలనేది మాకు చెప్పారు. మేమే మన సభ్యులందరికీ తెలియజేస్తూ మరి మనది ఏంటంటే మన వృత్తి ఒక పవిత్రమైన వృత్తి, కానీ అది దాని పట్ల అవగాహన లేక అది ఒక అంటరాని వృత్తిగా మరి ఈనాడు ప్రచారంలోకి వెళ్ళిపోయింది. సంఘం అభివృద్ధి సంక్షేమం 2 పథకాల మీద నడుస్తారు. మన సంఘం విషయానికి వస్తే ఎప్పుడు కూడా మనం 2 విషయాలు ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయలేము అని అనుకుంటున్నాను. ఒకటి, అభివృద్ధి విషయానికి వస్తే మనం చెట్టు కింద నుండి స్టార్ట్ అయిన ప్రస్థానం ఇవాళ బిల్డింగ్ కట్టుకొని కూర్చునే స్థితికి వచ్చినాము. అందరి కృషి ఉంది. అందులో మాజీ అధ్యక్షులు, మాజీ కార్యవర్గం అందరూ కూడా కృషి ఉన్నది. అలాగే మనకు అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించినాయి. ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. తర్వాత రెండవది, సంక్షేమ విషయానికి వస్తే సంక్షేమ విషయం లోపల మొదటిగా మనము పిల్లలు 10th పాస్ అయిన పిల్లలు కానీ, నవోదయ జ్ఞానిక్ సైనిక్ పిల్లలు కానీ ఏదైనా జాబ్ పెట్టినా కానీ ప్రతి సంవత్సరం మనం ఆగస్ట్ 15th కానీ జనవరి 26th కానీ సన్మానం చేసుకోవడము, తర్వాత డబ్బులు ప్రజెంట్ చేయడము, ఏదైనా ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళని ఆదుకోవడం అనేది ఎప్పుడు జరుగుతుంది. అది ఇప్పుడు కూడా మా కార్యవర్గంలో కొనసాగుతుందని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇంకో విషయానికి వస్తే మనం సంక్షేమంలో మొట్టమొదటిగా ఎక్కడుందో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా మనం ఏం చేసుకుంటామంటే ఎవరైనా చనిపోతే మనం దాదాపు 5,000 నుండి ఇవాళ 20,000 వరకు ఇస్తున్నాం. చనిపోయిన రోజే మొట్టమొదటి రోజు 25 రూపాయలు తీసుకుపోయి మనం ఇస్తాం. అది కూడా వీలైతే పెంచినా పెంచకుండా అది మాత్రం ఖచ్చితంగా ఆ మొదటి రోజే అందజేస్తామని చెప్పి మేము సవినయంగా మా కార్యవర్గం తరఫున హామీ ఇస్తున్నాను. మూడో విషయానికి వస్తే ఇంకా ఏదైనా కానీ ప్రతి సంక్షేమం లోపల కానీ అభివృద్ధిలో కానీ ఏదైనా కానీ మేము అన్ని పార్టీల యొక్క అండదండలు తీసుకుంటాము. ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదున్నా కానీ మా కార్యవర్గాన్ని దృష్టికి తీసుకొస్తే అధికార పార్టీ అండదండలతో పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, మాకు వారి సహాయంతో అన్ని విధాల సంఘాన్ని అభివృద్ధి పరికై ముందుకు తీసుకెళ్తానని. అంటే ఫస్ట్ మమ్మల్ని మాట్లాడేది అంటే లేదు మేము ఉంటాము మీరు మాట్లాడిన తర్వాత అని. ఇప్పుడు కిషన్ మాట్లాడేది కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎప్పటి విద్యార్థి అంటే ఒక వ్యక్తి చనిపోయే వరకు కూడా విద్యార్థి ఉంటారు. కొన్ని విషయాలు తెలియని కూడా తెలియాల్సి ఉంది. అదేవిధంగా నాయి బ్రాహ్మణుల గురించి కూడా
తెలుసుకోవాల్సిన ఎన్ని ఉన్నాయి ఈరోజు తెలుసుకోవడం జరిగింది కొంత మట్టుకు. అందులో ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు పెన్న మహేందర్ గారు చెప్పడం జరిగింది. ఈ నయి బ్రాహ్మణ సంఘం వాళ్ళందరూ కూడా చనిపోయినప్పుడు 20,000 ఇవ్వడం అనేది నిజంగా ఏ కులంలో కూడా లేదు. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి కులంలో పేదవాళ్ళు ఉంటారు, ధనికులు ఉంటారు. కానీ పేదవాళ్ళకి చనిపోయినప్పుడు కూడా ఎలాంటి దహన సంస్కారాలు చేయలేని పరిస్థితుల్లో చాలామంది ఉంటారు. వారందరికీ అది ఎంతో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఆ సిచ్యువేషన్ ఏ సిచ్యువేషన్లో చనిపోతారో తెలియదు. అట్లాంటప్పుడు దహన సంస్కారాలకు కార్యక్రమాలకు కావాల్సిన ఆర్థిక సహాయం చేయడం గొప్పతనము. నిజంగా అభినందిస్తున్నాను మీ సంఘ సభ్యులందరికీ కూడా ఈ కార్యక్రమం పెట్టినందుకు. అదేవిధంగా మీ కుల వృత్తి గురించి మాట్లాడాల్సి వస్తే చాలా చెప్పడం జరిగింది. పుట్టి నుంచి చనిపోయిన వారికి కూడా చెప్పడం జరుగుతుంది. అంటే మొట్టమొదటిగా ఒక వ్యక్తి పుట్టారు అంటే వెంట్రుకల నుంచి మొదలు పెడితే చనిపోయేటప్పుడు వాళ్ళ కొడుకులకు చేయడం కూడా ఈ కుల వృత్తులే చేస్తున్నారు. కానీ ఆధునికంగా రోజు రోజుకు పెరుగుతున్న వాటిని ఆధునిక పరికరాలే కానివ్వండి, వ్యవస్థలే కానివ్వండి, ఈ కుల వృత్తులను వెనుకకు విధంగా చేస్తుంది. కానీ కొంతమంది మాత్రమే, అంటే ఎవరైనా వాళ్ళ పిల్లలు ముందంజలో ఉండాలి, చదువుకోవాలి అనేది ఉంటుంది. కానీ చాలా మట్టుకు ఇప్పటికీ ఎంత ఆధునిక వ్యవస్థ మారుతున్నా కానీ మన పద్ధతులు, సంస్కృతులు, మన సాంప్రదాయాలను మాత్రం మన ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చనిపోయిన నుంచి పుట్టి నుంచి కూడా సాంప్రదాయాలు అనేవి మనం పాటిస్తున్నాము. వాళ్ళంటి పాటించాలి అంటే మన కుల వృత్తులను మనం పాటించాల్సిందే. అదేవిధంగా మన సాంప్రదాయాలను పాటించాల్సిందే. ప్రతి ఒక్క వ్యక్తి పాటిస్తున్నారు. ఈ సాంప్రదాయాల గురించి తెలియాల్సిన బాధ్యత ఉంది. నిజంగా ఇప్పుడు ఎన్ని ఆధునిక బ్యూటీ పార్లర్లని అవన్నీ వచ్చినా కానీ ఏదైనా చనిపోయినప్పుడు మాత్రం అక్కడికి వెళ్ళలేరు. అదేవిధంగా వెంట్రుకలు తీసినప్పుడు కూడా వాళ్ళని పిలిపించి ఇంటికాడనో టెంపుల్లోనో గుడికాడనో చేస్తారు, కానీ అక్కడికి వెళ్ళలేరు. అలాంటి వృత్తులు అనేవి చాలా. మీరందరూ ఎవరో కొత్త కాదు నాకు, మీరందరూ నా కుటుంబ సభ్యులే. చాలా కాలంలో చూస్తున్నాను నేను మీ అందరినీ. ప్రతి ఒక్కరు నా వాళ్ళే అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఎక్కడికైనా కూడా. మీరందరినీ ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను కాబట్టి నాకు తెలుసు మీరందరూ ప్రతి ఒక్కరి గురించి చెప్పాల్సింది ఏముంటుంది. ఈరోజు మనం ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏదైతుందో మన కోసం, మన కుల వృత్తులు, కుల సంఘాల కోసం చాలా అభివృద్ధి సంక్షేమాలు తీసుకొచ్చింది. ఈ అభివృద్ధి సంక్షేమాలు 16 కార్పొరేషన్లు చేసింది. ఏదైతే ఫెడరేషన్లో ఉండిపోయిందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రభుత్వం ముందంజలో ఉంటుంది. ఖచ్చితంగా మీ అందరికీ సహాయం చేయడానికి. ఎందుకంటే ప్రజలకు చేయాల్సింది ప్రభుత్వం. ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాన్ని, ఏదైతే బీసీలను ఖచ్చితంగా బలోపేతం చేయడానికే ప్రభుత్వం వచ్చింది. ప్రజల కోసం ఆలోచించడానికే ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా చేస్తుంది. దానికి తోడుగా మేము అందరం ఉన్నాము. మీకు ఎలాంటి కుల సంఘాలకైనా, కుల భవనాలకు, కుల వృత్తులకు ఎలాంటి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి ఎలాంటి వచ్చేవి ఉన్నా ఖచ్చితంగా మేము ముందు నుండి జీవన సహకారంతో మేము చేస్తామని చెప్పేసి, అలాగే మున్సిపల్ పక్షాన ఎలాంటి మీకు ఉన్నాయో అవన్నీ మేము ఖచ్చితంగా చేసి తీరుతాము. అలాగే మీరందరూ వెనుకబడిపోయాను మాత్రం ఎప్పుడు అనుకోరు. మీరు ఒక గొప్ప పాత్ర పోషిస్తున్నారు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు, ఒక శుభకార్యం నుంచి అశుభకార్యం ఏదైనా కానీ ముందంజలో ఉండి ప్రతి ఒక్కరు ఒక పాత్ర, ఫస్ట్ పాత్ర మీదే ఉంటుంది. ఏ కార్యక్రమంలో అయినా ఒక తల్లి బిడ్డను, ఒక పెద్దవాళ్ళు ఉండేవాళ్ళంటే ఒకప్పుడు వాళ్ళని మంత్రస్థాని అని పిలిచేవాళ్ళు. నాకు కొంచెం తెలీదు. బట్ కాకపోతే ఏంటంటే ఆ అమ్మ వచ్చి డాక్టర్లు లేని టైంలో కూడా ఆ బిడ్డకి, తల్లికి పురుడు పోస్తుండే. ఆ తల్లికి పురుడు పోస్తే బిడ్డ పుట్టిన తర్వాత తల్లిని బిడ్డను కాపాడేంత బాధ్యత అమ్మే తీసుకుంటుండే. డాక్టర్లు లేని టైం కూడా వాళ్ళే డాక్టర్లు అయినరు ఆ కాలంలో. అలాంటి గొప్ప పాత్ర పోషించింది మీరు అందరూ మా జీవితాల్లో. మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక ముందు మీరు మీ దాంట్లో ఏంటిదంటే ఇప్పటికే కౌన్సిలర్స్ ఉన్నారు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు. మనం పనిచేస్తూ వెళ్తే ఖచ్చితంగా మనకు ఫలితం లభిస్తుంది. మనకు అధికారం ఆటోమేటిక్గా వస్తుంది. మీరు అందరూ పనిచేయండి. ఇప్పుడు కౌన్సిలర్ ఉన్నారు అని ఇక్కడ మేము వెనుకబడిపోయామని ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు. పనిచేస్తే ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటారు. ఇంకా పెద్ద పెద్ద పదవులు వస్తాయి. పెద్ద దాంట్లో ఉండి మీరు ఆదేశించే ఒక స్థాయికి మీరు వస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు